హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 51వ భాగాన్ని వినేద్దాం. అజయ్ సీత గదిలో పడుకోనుండగా సీత ఫోన్కి అజిత్ నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసి అజయ్ రిప్లై ఇస్తాడు. కమల్ షాక్ అవుతాడు. నువ్వేంటి సీత ఫోన్ నువ్వు వాడుతున్నావా? సీత ఫోనే కాదు, సీత బెడ్ని, సీతని అన్నీ నేనే వాడాల్సిందే. కమల్ అక్కడ కోపంతో ఫోన్ విసిరి కొడతాడు. వీడేంటి వల్లితో ఉంటూనే సీత దగ్గరికి వెళ్ళాడు అని కసిగా తిట్టుకున్నాడు. ఎలాగైనా రేపు కలవాలని నిర్ణయించుకుంటాడు. అజయ్ నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టేసి సీతను మరింత దగ్గరగా అనుకుని నిద్రపోతాడు. ఉదయాన్నే ఎప్పట్లానే వెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిన అజయ్కి వల్లి కోపంగా ఎదురొచ్చి, ఏంటి అజయ్ రోజు నైట్ ఇంట్లో ఉండట్లేవా? ఇంత పొద్దున్నే ఎటు వస్తున్నావు? అజయ్ సైలెంట్గా తన గదిలోకి వెళ్తాడు. అతనితో పాటు వల్లి కూడా వెళ్తుంది. ఈ ఫోటోలేంటి అని అడుగుతుంది. వావ్, సూపర్గా ఉన్నాయి, ఆ ఫొటోస్ నాకు పంపించు. జోక్ చేస్తున్నావా అజయ్? సీతను ఎక్కించుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నీకు అవసరం లేదు. సీతతో పని నుండి బైక్ మీద తీసుకెళ్ళాను. ఆ టాపిక్ గురించి అస్సలు మాట్లాడద్దు, అది నా పర్సనల్ విషయం. నా భార్యగా ఉంటానన్నావు, ఉండు. నీకు చెప్పాను కదా, ఎప్పటి వరకు ఉండాలో ఉండు, అప్పటి వరకు సైలెంట్గా ఉండు. అజయ్, నువ్వు ఇలా తిరిగితే నేను ఊరుకుంటాననుకోకు. ఊరుకోక ఏం చేస్తావే? ఇప్పటికే చాలా చేసావు. నేను నీ విషయం మీ నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోవాలనే చెప్పట్లేదు. నీ అంతటి నువ్వు డెలివరీ అయ్యాక ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళు. దీన్ని రచ్చ చేయకు. నేనెందుకు వెళ్తాను? నేను ఇక్కడే ఉంటాను. నీ బిడ్డనని ఒత్తి పలికి చెప్తుంది. అజయ్ ఇంకేం మాట్లాడకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. నేను పడుకున్నాక రోజు సీత దగ్గరికి వెళ్తున్నాడా అని కోపంగా వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. కౌసల్యకి వల్లి ఫోన్ రావడం చూసి సంతోషంగా ఎక్కడ భర్త వెంటాడేమోని కిచెన్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో వల్లి, ఎలా ఉన్నావే? ఆరోగ్యం ఎలా ఉంది? వల్లి తన తల్లి ఏం మాట్లాడిందో పట్టించుకోకుండా కోపంగా, అమ్మా నా బ్రతకు అన్యాయం చేస్తున్నావా అని అడుగుతుంది. కంగారు పడిపోతూ, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనెందుకు అన్యాయం చేస్తాను? నేను అజయ్తో ఎలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు? సీతతో తిరుగుతున్నాడు, రోజు నైట్ సీత దగ్గరే పడుకుంటున్నాడు. కౌసల్య షాక్ అయి భయపడిపోయి, సీత దగ్గర పడుకోవడం ఏంటే? నీ ముద్దుల కూతుర్ని అడుగు చెప్తుంది. నా నుంచి అజయ్ని లాగేసుకుంటుంది. ఇంకోసారి అజయ్ అక్కడికి వచ్చినట్టు తెలియాలి, నేనేం చేస్తానో చూడు అని ఫోన్ పెట్టేస్తుంది. కౌసల్యలో భయం పుచ్చుకుంది. అజయ్ ఇక్కడికి రావడం ఏంటి? సీత దగ్గర పడుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని గబగబా సీత గదిలోకి వెళ్ళింది. సీత అప్పుడే రెడీ అయ్యి కూర్చొని. కౌసల్య రావటం చూసి, ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? సీతను కళ్ళలోకి చూస్తూ, నేను అడిగేదానికి సమాధానం చెప్పు, ఏదైనా నిజమే చెప్పాలి. ఏంటమ్మా ఏం అడుగుతావు? నేను అబద్ధాలు ఎప్పుడైనా చెప్పానా? నిజం చెప్పు, అజయ్ రోజు రాత్రి ఇక్కడికి వస్తున్నాడా? సీత భయపడిపోయి అమ్మా అంటూ తల వంచుకుంది. కౌసల్యకి అనుమానం పెరిగి సీతను చంప పగలు కొడుతుంది. అజయ్ వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదే? సీత ఏడుస్తూ, నేను ఎంత వద్దన్నా వినట్లేదమ్మా. రోజు నైట్ ఇలానే వస్తున్నాడు, తెలీదు, నా పక్కన పడుకొని పోతున్నాడు. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి బంధం లేదు అంటుంది. ఎలాంటి బంధం లేకుండా నీ పక్కన నుంచి పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారే? అక్కడ ఇంట్లో పెట్టుకొని నీ దగ్గర రావడం ఏంటి? అమ్మా నాకు అదంతా తెలీదు, నువ్వే బావని అడుగు. కౌసల్యలో భయం పట్టుకుంది. అజయ్కి వల్లికి మధ్యన రిలేషన్ తగ్గిపోయిందా? అసలే అది కడుపుతో ఉంది, రేపు పిల్లోడు వస్తే ఎలా? సీతతో ఉంటే అని భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాదు. తన భర్తకు చెప్తే ఇంకా కంగారు పడిపోతాడు. సీతకు కూడా భయం మొదలైంది. బావ రావడం అమ్మకు తెలిసిపోయింది. కానీ ఎంత చెప్పినా వినట్లేదు. అక్కని ఎందుకు దూరం పెడుతున్నాడు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? సీతకి అర్థం కాలేదు. ఇంతలో సీతకు ఫోను కమల్ దగ్గర నుంచి. హలో సీత, ఎలా ఉన్నావు? మనం ఎక్కడైనా కలుసుకోవాలి అర్జెంటుగా. సీతకి ఎందుకో అర్థం కాదు, కంగారు పడుతూ, ఎందుకు కమల్ గారు? అదేంటి సీత అలా అంటావు? నేను ప్రపోజ్ చేశాను, నువ్వు ఏ విషయం చెప్పలేదు. నేను నీకు ఇష్టమని అర్థమైంది. మీ అమ్మ నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. సీతకి భయం పడుతుంది. నేను అంతగా ఆలోచించలేదు కమల్. ఏంటి సీత అలా అంటావు? పెళ్ళికి ఆలోచించకపోవడం ఏంటి? నన్ను అర్జెంటుగా కలువు. సీత సరైన ఫోన్ పెట్టేస్తుంది. తనలో భయం, ఎలాగైనా కమల్కి పెళ్ళికి ఒప్పుకుంటే బావ అక్కకు దగ్గరవుతాడు అని మనసులో అనుకుంటూ వాళ్ళ అమ్మకి చెప్పేసి కమల్ పంపించిన లొకేషన్కి వెళ్ళింది. కమల్ ఒక అపార్ట్మెంట్లోకి సీతను రమ్మని చెప్తాడు. కాసేపు అయ్యాక సీత కమల్ దగ్గరికి వస్తుంది. ఆ ఫ్లాట్ని చూసి సీతకు భయం పుడుతుంది. ఎందుకంత నెగిటివ్గా అనిపిస్తుంది? కమల్ నవ్వుతూ ఎదురొస్తాడు. సీత నవ్వుతూ కమల్కి హాయ్ చెప్పి అక్కడ సోఫాలో కూర్చుంటుంది. కమల్ క్లోజ్గా సీత పక్కన కూర్చొని సీత చేయి పట్టుకొని, ఏంటి సీత ఎన్ని రోజులు దూరంగా ఉందాం అంటాడు. సీతకు అలా కమల్ పక్కన కూర్చోవడం నచ్చదు. తన చేతిలో నుంచి చేయి తీసుకుని, ప్లీజ్ కమల్ గారు అలా అనకండి, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఆ రోజు బాయ్ ఫ్రెండ్ అన్నది అక్కడున్న వాళ్ళకి తెలియడానికి చెప్పాను అంతే.
మీకు ఆ విషయం కూడా చెప్పాను, మీరు ఇలా నన్ను ఫోర్స్ చేయొద్దు. కమల్ చిన్నబుచ్చుకొని, అలా అంటా ఎలా సీత? నా గురించి నీకు తెలీదా? నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా, అలాగే నన్ను చేసుకో, ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉందాం. నీకు ఫీలింగ్ వస్తేనే నేను నచ్చినప్పుడు లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటాడు. సీత అయోమయంలో ఏదో ఆలోచనలోకి వెళ్తుంది. కమల్ సీతను చూస్తూ, నీకు నా మీద ప్రేమ ఉంది చూడు, నీ వేలికి పెట్టిన ఉంగరం తీసావా? నేను నచ్చకుంటే ఇంత దగ్గరగా రావు కదా, అలా ఉంగరం పెట్టుకో. తన చేతికున్న ఉంగరం చూపిస్తూ ఆ చేయిని ముద్దు పెట్టుకుంటాడు. సీతకు ఒక్కసారిగా చిరాగ్గా అనిపిస్తుంది. ఆ చేయిని వెనక్కి లాగేసుకొని వెంటనే లేచి నిలబడి, సారీ కమల్ గారు, నాకు ఇదంతా నచ్చదు, ఎందుకో భయంగా అనిపిస్తుంది, నేను వెళ్తాను. కమల్ కంగారు పడిపోయి, సారీ, నేనే తొందరపడ్డాను. సీత, నువ్వు కావాలంటే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానుండు. వద్దు కమల్, మా బావ చూశాడంటే అస్సలు ఊరుకోడు, అమ్మ నాన్నకి చెప్పేస్తాడు. ఇదంతా అవసరమా, నేను వెళ్తాను అని చెప్పి కమల్ ఫ్లాట్లో నుంచి దబదబా కిందికి వెళ్తున్న సీతని చూస్తాడు. సీతకి కొంచెం దూరం వెళ్ళే వరకు ఆ భయం పోదు. ఒకలాంటిది తన చుట్టూ ఏదో అలుముకున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడే ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని స్వామికి దండం పెట్టుకుంది. చాలాసేపటి వరకు నార్మల్ కాదు. ఇంతలో ఫోన్ వస్తుంది సీతకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. గుడిలో ఉండాలని చెప్తుంది. అప్పుడే అక్కడికి అజయ్ సీతను చూస్తూ చంపేయాలన్నంత కోపంగా వస్తాడు. సీత వాళ్ళ బావను చూసి భయపడిపోయి, అదేంటి బావా ఇక్కడున్నాడు, అంత కోపంగా ఉన్నాడేంటి, కొంపదీసి కమల్తో వెళ్తుంటే చూశాడేమో అని మనసులో భయపడుతోంది. అజయ్ సీతకి ఎదురుగా నిలబడి, నీకు చెప్తే అర్థం కాదా, ఎవరినైతే కలవద్దని చెప్పానో వాళ్ళ దగ్గరికి వెళ్ళిస్తున్నావు. సీత కంగారు పడిపోయి, నేను అట్టే వెళ్ళానని నీకెవరు చెప్పారు? సీత చెంప మీద వాతలు తేలుతాయి. గుడి ముందే ఉండి అబద్ధాలు ఆడుతున్నావు, అసలు నీకు అబద్ధాలు ఆడడమే రాదే. సీత అజయ్ని కోపంగా చూస్తూ, వెళ్తాను, నా ఇష్టం, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అది చెప్పడానికే వెళ్ళాను. ఏంటి, నేనెవరినా అని సీతని చేయి పట్టుకుని అదే గుళ్ళోకి లాక్కెళ్ళి స్వామివారి ముందు నిలబడి అక్కడున్న కుంకుమ సీత పాపిడిలో పెడతాడు. సీత భయంతో వాళ్ళ బావని చూస్తుంది. అజయ్ సీత కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు చెప్పవే, అప్పుడు తాళి కట్టాను, ఇప్పుడు కుంకుమ పెట్టాను, నేను నీ మొగుణ్ణి, నన్ను కాదని కమల్తో తిరిగావు, చంపేస్తాను. మరి అక్క ఎవరు బావా? నీ భార్య అయినప్పుడు అక్క నీకెవరు? అజయ్ నవ్వుతూ, మీ అక్క ఎవరు, మీ అక్క స్థానం ఏంటో తొందరలోనే తెలుస్తుంది. నేను చెప్పే వరకు నువ్వు వాడిని కలిసావు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. నువ్వు చెప్పినా వినను. అయినా ఈరోజు అమ్మ అడిగింది అజయ్ ఇంటికి వస్తున్నాడని, నేను చెప్పేశాను. రోజు నైట్ వచ్చి నా పక్కన పడుకుంటున్నావు అన్న విషయం. మంచి పని చేశావు, నాకు ఇంకా ఏ టెన్షన్ లేదు, ఏ భయం లేదు, హ్యాపీగా ముందు డోర్ నుంచే వస్తాను. సీత అమాయకంగా చూస్తుంది వాళ్ళ బావని. అదేంటి, నీకెందుకో భయం లేదా? అందరూ పడుకున్నాక వస్తాను కదా, ఇప్పుడైతే వాళ్ళ ముందే వస్తాను. అబ్బో, రానిస్తారు మరి నిన్ను, రా అల్లుడు అని పిలుస్తారు. అంతకంటే ఎక్కువ మర్యాద చేస్తాడులే మావయ్య, చూస్తూ ఉండు. సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ సీతను చేయి పట్టుకొని తన బైక్ ఉన్న దగ్గర తీసుకెళ్తాడు. బైక్ స్టార్ట్ చేసి కూర్చో అని చెప్తాడు. నేను రాను నీతో అంటుంది. ఇందాకే అమ్మ అడిగింది, అమ్మతో కూడా చెంపదెబ్బ తిన్నాను, మీరిద్దరు నన్ను కొట్టడానికే ఉన్నారా అంటుంది కోపంగా. చెప్పిన మాట వినకుంటే ఇలానే కొడతాను అంటూ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కౌసల్య అది చూసి అజయ్ని పిలుస్తుంది. అజయ్ బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వస్తాడు. కౌసల్య సీతను కోపంగా చూస్తుంది. సీత భయపడిపోయి గదిలోకి వెళ్ళింది. అజయ్, ఏంటిది, అన్నీ తెలిసే చేస్తున్నావా? అవునత్త, తెలిసే చేస్తున్నాను, నా భార్య దగ్గరికి నేను వస్తున్నాను. అజయ్ చెప్పిన మాటలకి కౌసల్య అలాగే నిలబడిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి ఇంకా షాక్ అయిపోతుంది కౌసల్య. ఇంతలో వల్లి అక్కడికి వస్తుంది. ఎందుకు వచ్చావు అంటాడు. వల్లి వాళ్ళ అమ్మని చూసి, చూసావా అమ్మ, ఇద్దరు ఎలా తిరుగుతున్నారో, నేను చెప్తే నమ్మలేదు కదా నువ్వు. కౌసల్య వల్లిని పట్టుకుని, ఏడవకు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అజయ్తో మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఇలా కూర్చో. వల్లి సీత అని గట్టిగా అరుస్తుంది. సీత గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. సీత వల్లిని చూసి నార్మల్గా అక్కడ నిలబడిపోతుంది. సీత దగ్గరికి వెళ్ళి చెంప మీద కొడుతుంది. ఎందుకే నా జీవితంలోకి మళ్ళీ వచ్చావు, రానని చెప్పావు కదా, ఎవడు దొరకలేదా, అజయ్యే దొరికాడా? అజయ్కి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వల్లి అంటూ అరుస్తాడు. ఇంకొక మాట ఏదైనా మాట్లాడవంటే నువ్వు ఎలా ఉన్నా ఇక్కడ చంపేస్తాను. కౌసల్య అజయ్ని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అజయ్, వల్లి అన్న దాంట్లో తప్పే ఉంది, అలా తిట్టాల్సిన అవసరమే ఉంది, అదన్నమాట నిజమే కదా, సీతతో ఎందుకు తిరుగుతున్నావు? వల్లి అజయ్ని ఆవేశంగా చూసి, ఇప్పుడేమంటావు, మా అమ్మకు సమాధానం చెప్పు, నీ బిడ్డకి వల్లి కడుపులో మోస్తుందంటుంది కదా, చెప్పు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అది చూసుకోవాలి అని చేపట్టుకుని ఇంట్లో నుంచి లాక్కెళ్తాడు. కౌసల్య బోరుమంటూ ఏడుస్తుంది అక్కడే.
ఏమవుతుంది నా ఇంటికి? ఇద్దరు బిడ్డలు ఇలా ఆగమయ్యారే. సీతను చూసి లేచి వెళ్ళి సీతను బాగా కొడుతుంది. సీత అక్కడే పడిపోతుంది. అప్పుడే రమేష్ వచ్చి సీతను అలా కొట్టావేంటి కౌసల్య అని తిడుతూ ఉంటాడు. కౌసల్య రమేష్ని కోపంగా, ఏంటి నీ చిన్న కూతురు వేషాలు తక్కువ వేయలేదు, అజయ్తో తిరుగుతుంది, అవసరమా? రమేష్ కోపంగా కౌసల్యాన్ని చూసి, ఏం మాట్లాడుతున్నావు? సీతను వేలెత్తి చూపితే ఊరుకోను. అజయ్తో తిరగడం ఏంటి? ఎక్కడైనా కనిపిస్తే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, అలా అనుకోవచ్చు కదా. మీకు అలాగే అనిపిస్తుంది అని ఇంకా ఏం మాట్లాడకుండా కౌసల్య తన గదిలోకి వెళ్తుంది. సీతను మెల్లగా లేపి తన గదిలోకి తీసుకెళ్ళి, అసలు ఏం జరుగుతుందమ్మా అంటాడు. నాన్న, నన్నేమీ అడగకు, బావని అడుగు. నేను ఎంత చెప్పినా బావ వినట్లేదు. ఎక్కడ కనబడ్డా బలవంతంగా బైక్ ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. సరే, నేను బావతో మాట్లాడతాను. మీ అమ్మ కొట్టినందుకు తిట్టినందుకు బాధపడకు. అక్క మీద ప్రేమతో అలా అంటుందిలే. రమేష్కి అంతా పట్టదు. అజయ్ తెలిసి తప్పు చేయడు. ఇలా చేస్తున్నాడంటే ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అజయ్ కోపంగా వల్లిని తీసుకెళ్లి రూమ్లోకి తోసేస్తాడు. అక్కడ బెడ్ మీద పడిపోతుంది. వల్లి కడుపు మీద చేసుకుని అజయ్ని చూస్తూ, నన్ను నా బిడ్డని చంపాలని చూస్తున్నావా? నీకు సీత కావాలి కదా. ఇంకొక మాట వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అనవసరంగా సీత మీద చేయి చేసుకున్నావు. అనరాని మాటలను నేను ఊరుకుంటున్నాను. నువ్వు రెచ్చిపోకు. మరి చెప్పు, సీతను తీసుకుని ఎందుకు వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వల్లి ఆవేశంగా హాల్లోకి వెళ్ళి అత్తా అని అరుస్తుంది. రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ మహా వస్తుంది. గట్టిగా ఏడుస్తూ అందరినీ కోపంగా చూసి, మీ కొడుకు చాలా మంచోడు, బుద్ధిమంతుడు అని అంటున్నారు కదా. రోజు రాత్రులు సీత పక్కన వెళ్ళి పడుకుంటున్నాడు. మనోహర్, మహా ఇద్దరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నా వల్లి? సీతతో తిరగడం ఏంటి? మీకు అలాగే అనిపిస్తుంది. మీ కొడుకు కదా చాలా ఉత్తముడు, ధర్మాత్ముడు. చేసే పనులు ఎలా ఉన్నాయో తెలుసా? అజయ్ ఆవేశంగా వల్లి మీదకి చెయ్యెత్తుతాడు. వెనక నుంచి మనోహర్ గట్టిగా అరుస్తాడు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని అజయ్ చేయి దించేస్తాడు. మనోహర్ అజయ్కి ఎదురుగా నిలబడి, బుద్ధుందారా? నీ భార్యనే కొడతావా? అజయ్ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు. అనన్య వల్లిని కోపంగా చూస్తూ, సీతను డ్రాప్ చేస్తే నీకేంటి ఇబ్బంది? పరాయిది కాదు కదా, తను కూడా మరదలే, అందులో తప్పేమింది? వల్లి అనన్యని చూస్తూ, నీ భర్త వేరే అమ్మాయిని బైక్ ఎక్కించుకొని వెళ్తే ఊరుకుంటావా? వల్లి అని గట్టిగా అరుస్తుంది అనన్య. నా విషయంలో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. సీత ఎవరు? తను కూడా మేనమామ కూతురే. బైక్ ఎక్కించుకొని వెళ్తే ఏంటి? అవునా, మీ అన్నయ్య అంత మంచివాడు అనుకుంటున్నావా? రాత్రి వెళ్ళి సీత పక్కన పడుకుంటున్నాడు. అజయ్కి కోపంతో వల్లి అని గట్టిగా అరుస్తాడు. చెల్లెలు ముందు మాట్లాడడం చూసి, బుద్ధున్నే మాట్లాడుతున్నావా? అది నా చెల్లెలు. ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు. మహా అజయ్ని చూసి, ఏం జరుగుతుందిరా మీ మధ్యలో? సీత మళ్ళీ ఎందుకు వచ్చింది? అజయ్ వాళ్ళ అమ్మని చూసి, అమ్మ, నేను అన్ని విషయాల తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరందరూ సైలెంట్గా ఉండండి. వల్లి, నువ్వు గదిలోకి వెళ్ళమ్మా అని వల్లిని పంపిస్తాడు. అజయ్ని చూసి, ఏం జరుగుతుందిరా? వల్లితో ఉంటున్నావు, మళ్ళీ సీత ఎందుకురా? అజయ్ ఏం మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా కంగారు పడిపోయి వాళ్ళ అత్తని చూస్తుంది. వాళ్ళ అత్తయ్య కళ్ళతోటి, నా గదిలోకి రా. కాసేపు అయ్యాక వాళ్ళ అత్తయ్య గదిలోకి వెళ్తుంది మహా. అత్తయ్య, ఏంటి అజయ్ ఇలా చేస్తున్నాడు? నా కళ్ళ ముందే సీతతో దగ్గరగా ఉండడం చూశాను. ఇప్పుడు నైట్ వెళ్ళి సీత దగ్గర ఉంటానంటున్నాడు. వల్లికి తెలిసింది. ఏం జరుగుతుంది అత్తయ్య? నువ్వు బాధపడుకో. వాడు కావాలని చేయడు. వాడి మనసులో సీత మాత్రమే ఉంది. వల్లి వాడి భార్య కాదు. మహా షాక్ అయ్యి, భార్య కాకపోవడం ఏంటి అత్తయ్య? పెళ్లి చేసుకున్నానని చెప్పాడు కదా. వల్లి కడుపుతో ఉంది. అదంతా వాడు నీకు తర్వాత చెప్తాడు. ఇప్పుడు ఏం ఆలోచించుకో. భయం వేస్తుంది అత్తయ్య. ఇలాంటి పరిస్థితులు మన ఇంట్లోనే ఎందుకు వస్తున్నాయి? వాడి జాతకంలో అసలు ఏముంది? నువ్వు అన్నిటికీ భయపడకు మహా. జీవితాంతం అలా బాధపడుతూ చూడాలా నువ్వు? ఇప్పుడు వాడికి సీత నచ్చి వల్లితో ఉండాలా? మన ఇంటి వారసుడు వస్తున్నాడు. వల్లి నచ్చినా నచ్చకపోయినా ఉండాల్సిందే అత్తయ్య. ఇంకా వెళ్ళు. మహా గదిలో నుంచి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి వల్లి గదిలోకి వెళ్తుంది. వల్లి పడుకుని ఏదో ఆలోచిస్తుంది. మహా రావడం చూసి లేచి కూర్చుంది. వల్లి, వాడు ఏది కావాలని చేయడు. నువ్వు తప్పుగా అనుకోకు. రేపు ఒకసారి గుడికి వెళ్దాం, ఏదైనా దండం పెట్టుకొని వద్దాం. అజయ్ వస్తేనే వస్తాను అత్తయ్య. అజయ్ని ఎలాగైనా తీసుకురండి గుడికి. సరే, అజయ్ నేను ఒప్పిస్తాను, కానీ వాడిని నీ మాటలతో రెచ్చగొట్టుకో. మీ మధ్యన ఏమైందో నాకు తెలియదు. కొంచెం వాడి కోపం పోయే వరకు జాగ్రత్తగా ఉండు. తర్వాత రోజు అజయ్ బామ్మగారు పంతులు గారిని పిలిపించి పూజకి ముహూర్తం పెట్టిస్తారు. అలాగే ఎవరికీ తెలియకుండా రహస్యంగా గుడిలో ఏర్పాటు చేస్తారు. ఆ రోజే సీత గుడికి వస్తుంది. తర్వాత అదే గుడికి అజయ్, వల్లి కూడా కౌసల్య, రమేష్లతో కూడా వస్తారు. ఆ తర్వాత పూజ ఏర్పాట్లు. పూజలో అజయ్ సీతను ఇద్దరు కూర్చోబెట్టి పూజ చేయించడం వల్లికి కోపం వచ్చేస్తుంది.
అలా వెళ్ళి వాళ్ళ నాన్నని నిలదీస్తుంది. చూడండి నాన్న, రోజు రాత్రిలో మీ అల్లుడు గారు సీత పక్కన వచ్చి పడుకోవడం, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చూడడం మీకంతా ఓకేనా? అందరికీ న్యాయం చెప్తారు కదా, ఇప్పుడు నాకు న్యాయం చేయండి అంటూ అడుగుతుంది. రమేష్ కోపంగా, వల్లి నా దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళు. నా అల్లుడు చేస్తున్నాడంటే ఏదో ఒక న్యాయం ఉంటుంది అందులో, నువ్వు మాట్లాడుకు, అస్సలు నాకు ఎదురు రావద్దని చెప్పేస్తాడు. కౌసల్య కోపంతో, ఏం మాట్లాడుతున్నారండి? అజయ్ మీద నమ్మకం ఉంటే సీతతో ఎందుకు పూజ చేస్తున్నాడు? అది అడగరా మీరు? అడిగే టైం ఎక్కడిస్తున్నారు? అజయ్ నేను అడగక ముందే చెప్పాలి కదా. అజయ్ సీతను చూసి ఇంటికెళ్దాం నడు అంటాడు. సీత అజయ్ చేయిని వదులుకోవాలని చూస్తుంది. గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి అజయ్ చెప్తుంటే అలా చేస్తున్నావు? సీతను వదులు అంటుంది కౌసల్య. అత్త, మీరు వల్లి పెళ్ళప్పుడు వెళ్ళిపోయినప్పుడు సీతనిచ్చి పెళ్లి చేశారు. నేను పెళ్లి చేసుకున్నాను, సీతే నా భార్య. కానీ అజయ్, మళ్ళీ నువ్వు వల్లిని పెళ్లి చేసుకున్నావు కదా. అత్తయ్య, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు అడ్డు తప్పుకోండి. రమేష్ కౌశల్యాన్ని పక్కకి జరిపి, అజయ్ నువ్వేం చెప్తావో అది వింటాను, నువ్వు చెప్పే వరకు ఏంటి అని కూడా అడగను అని కౌశల్య అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు రమేష్. అజయ్ సైలెంట్గా సీతను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వల్లి ఏడుస్తూ, ఇదేనా అత్తయ్య, ఇందుకేనా నన్ను గుడికి రమ్మంది? మీరందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు కదా అంటూ ఏడుస్తుంది. అజయ్ సీతతో ఇంట్లోకి వెళ్ళి దేవుడి గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న బొట్టు తీసుకుని పెడతాడు. గుర్తుపెట్టుకో, నువ్వే నా భార్యవి, నా సీతవి, నా నుంచి దూరం వెళ్ళిపోవాలని చూడొద్దు అని చెప్పేసి గదిలోకి వెళ్తాడు. సీతని అనన్య తన గదిలోకి తీసుకెళ్తుంది. సీత అలాగే బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. అనన్య వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. సీత కోపంగా అనన్యను పక్కకు జరిపి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో మా అక్క తన బిడ్డను మోస్తుంది, నన్ను వదినా అంటావేంటి? అనన్య నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో మహారాగానే ఎదురుగా వెళ్ళి, ఏం జరిగిందమ్మా? సీత ఇంటికొచ్చింది, నన్నేం అడక్కే, నాకంతా టెన్షన్గా ఉంది అని గదిలోకి వెళ్ళింది. అనన్య వాళ్ళ బామ్మను చూస్తుంది. బామ్మ నవ్వుతూ, చూస్తూ ఉండవే అని చెప్పారు. వల్లి కోపంగా గదిలోకి వెళ్ళి, అజయ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాడు. అజయ్ని చూసి, ఏం చేద్దామని సీతను తీసుకొచ్చావు? వల్లి ఇలా వదిలేస్తే నీ ఒంట్లో ఉన్న బిడ్డకి మంచిది కాదు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు చూస్తూ ఊరుకోవాల్సిందే. ఏది జరిగినా, అరిచినా, ఏది చేసినా నేను వినను. ఏదో ఏడ్చి సాధించాలి, అరిస్తే నీకు భయపడతారనుకోకు. అన్నీ నీ చేతులను నువ్వే నాశనం చేసుకున్నావు. వల్లి ఆవేశంగా, ఏం చేస్తానో చూడజయ్, నా నుంచి ఎలా వెళ్తావో నేను చూస్తాను, నీ ఇష్టం వచ్చేది చేసుకో అని గదిలో నుంచి వెళ్తాడు. అనన్య గదిలోకి వెళ్ళి చూస్తాడు. సీత అక్కడే కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. సీత దగ్గరికి వెళ్ళి చిటిక వేసి హలో అంటాడు. సీత అజయ్ని చూసి లేచి నిలబడుతుంది. ముందు వెళ్ళి కాఫీ పట్టుకురా, నాకు హెడ్ఏక్గా ఉంది అంటాడు. నేను తేను, మీ భార్య ఉంది కదా, మీ అమ్మ ఉంది, మీ చెల్లెలు ఉంది, మీ బామ్మ ఉంది, వాళ్ళు ఎవరితోనే తెప్పించుకో. అవునా, సరే అయితే నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి, తీసుకోవాల్సి వస్తుంది. సీత భయంతో అజయ్కి దూరంగా జరుగుతుంది. అప్పుడే మహాగదిలోకి వస్తుంది. అజయ్ సీతను ముద్దు పెట్టుకోవడం చూసి భయంతో, అమ్మో వీడి ఏదో కొంప ముంచబోతున్నాడు, చిన్నగా శబ్దం చేస్తుంది. అజయ్ సీతను వదిలేస్తాడు. మహా అజయ్ని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్తుంది. అజయ్ నవ్వుతూ, చూసావా, కాఫీ పెట్టమనగానే పెడితే అయిపోయేది కదా, ఇలా చేసావు చూడు, అమ్మ చూసేసింది. ఛీ అని అక్కడి నుంచి ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోతుంది సీత. వాళ్ళ అత్తను చూసి భయపడుతూ తల ఉంచుకొని నిలబడుతుంది. చేసేటివన్నీ చేస్తున్నావు, ఇంకా భయం ఎందుకే? వాడు ముద్దు పెడుతుంటే ఒకసారి వద్దని చెప్పవా? ముందు పెట్టగానే పెట్టించుకుంటున్నావు. అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ ఆ మాటలు విని మనసులో నవ్వుకుంటూ, అమ్మా నా కాఫీ ఇవ్వు. అక్కడున్న చపాతీ కర్రను చూపిస్తూ, నాతో మాట్లాడేవంటే దీంతో కొడతాను ఉంటుంది. ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఎందుకు కొడతా ఉంటున్నావు? గదిలో ఉన్న నీ భార్యని అడుగురా, కాఫీ చేసిస్తుంది. నీ పక్కనున్న ఆమె నా భార్య అమ్మ, నువ్వే చెప్పు. నేను ఫస్ట్ ఎవరికి తాళి కట్టాను? ఫస్ట్ ఎవరికి తాళి కట్టినా, రెండోసారి కట్టినా దాంతో కాపురం చేసావు కదరా, తండ్రివి కాబోతున్నావు కదా. అమ్మా నీకు ఎలా చెప్పాలి, ముందు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు. సీతను చూసి కాఫీ పెట్టివ్వు. వాడికి ఏం చేస్తున్నావు, వాడి పనులన్నీ నువ్వే చెయ్యి అని చెప్పి చిరాగ్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న వాళ్ళ అమ్మని చేయి పట్టుకుని ఆపి, ఓయ్ సీత కాఫీ పెట్టి తీసుకురా మా ఇద్దరికి అని చెప్పి హాల్లో వెళ్ళి కూర్చుంటాడు. సీత కాఫీ చేసి అజయ్ మహాకి తీసుకెళ్ళిస్తుంది. అజయ్ కాఫీ తాగుతూ, చాలా బాగుంది, ముందు కాఫీ ఇంకా బాగుంది అంటాడు సీతను చూసి. సీత అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ బామ్మని కోపంగా చూస్తూ, ఇదంతా నీ వల్లే అమ్మమ్మ, నువ్వే చేస్తున్నావు కదా ఇదంతా. చాలే ఆపవే, నీ మొగుడుతో నువ్వు ఉండాలి కానీ ఎవరో వచ్చి పెళ్ళామంటే సరిపోతుందా? ఎప్పుడు తెలుసుకుంటావే మొద్దు అని కాఫీ చేసివ్వు అని వెళ్ళిపోతుంది. సీతకు ఏం అర్థం కాదు. తను కాఫీ తాగేసి కాఫీ వాళ్ళ అమ్మమ్మ గదిలోకి తీసుకెళ్తుంది. సీత చేతితో కాఫీ తీసుకొని తాగేసి, ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న పూజ
వాడి భార్యతో చేయించాను. ఇద్దరు కలిసి చేసేశారు. నా మనసు ప్రశాంతంగా ఉంది. సీత వాళ్ళ అమ్మమ్మని చూస్తూ, ఎందుకమ్మమ్మ అలా అంటారు? ప్రశాంతంగా ఎందుకు? అక్కతో బాగుండాలి, నాతో ఉన్నందుకు అలా అంటారు. పిచ్చిదానా, అన్నీ చూస్తూ ఉండు, ఏం జరుగుతాయో. ఎవరికి ఎవరు అన్యాయం చేయట్లేదు, నువ్వు అనుకుంటున్న వాళ్ళంతే. అప్పుడే ఇంటికి వస్తాడు మనోహర్. మహా హాల్లో బాధగా కూర్చోవడం చూసి ఏమైంది అని అడుగుతాడు. గుడిలో జరిగిందంతా చెప్తుంది. మనోహర్ షాక్ అయ్యి, ఏంటి అజయ్ అలా చేశాడా? సీతతో పూజ చేయించాడా? సీతని ఇంటికి తీసుకొచ్చాడా? మరి వల్లి పరిస్థితి? నాకు అదే తెలియట్లేదు, వీడు ఏం చేస్తున్నాడు? మనోహర్ ఆలోచనలో పడతాడు. అజయ్ ఎందుకు ఇలా చేస్తున్నాడని. అలా 2-3 రోజులు చాలా సైలెంట్గా జరిగిపోతుంది. వల్లి చాలా సైలెంట్గా ఉంది. మహావల్లి వల్లికి తినడానికి ఇస్తుంది. వల్లి తిని సైలెంట్గా ఉంది. అజయ్ కూడా ఎవరిని మందలించడు, తన పని తను చేసుకున్నాడు. సీత మాత్రం అనన్యతోనే ఉంది. వల్లిని ఆ రోజు చెకప్కి తీసుకెళ్తానంటుంది వాళ్ళ అత్త. నేను వస్తానన్నా వద్దని చెప్పి వల్లి ఒక్కతే వెళ్తుంది. మహా వెళ్ళి అజయ్కి చెప్తుంది వల్లిని చెకప్ తీసుకెళ్ళమని. సరే అంటాడు. సరే అని అజయ్ వల్లి కోసం చూస్తాడు ఇంట్లో. కానీ వల్లి అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది. అజయ్ అంతగా పట్టించుకోడు, బయటికి వెళ్తాడు. వల్లి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి వల్లితో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు సడన్గా ఒకరింటారు. వాళ్ళకి ఆ మాటలు విన్నవాళ్ళు అలాగే ఏడుస్తూ అక్కడే కూర్చొని పోతారు. మరి తర్వాత భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.